ఈరోజు బిసిబెల్లబాత్ చేద్దామని ప్రిపరేషన్ చేస్తున్నాను. ప్రిపరేషన్ చూస్తూ ఉండండి. మీతో కాసేపు కబుర్లు చెప్తాను. మనం అత్తగారింటికి పోయినప్పుడు కూతురైనా అక్కడే ఉండాలనుకుంటారు, కోడలైనా అక్కడే ఉండాలనుకుంటారని చాలా మందికి కోడలికి కోపం వచ్చుంటుంది కదా. కూతుర్ని బలవంతం పెట్టేస్తుంటారు. ఇక్కడే ఉండు, మళ్ళీ పోదులే మీ అత్తగారింటికి, ఏముంది 4 రోజులు ఉండేసి వెళ్ళు అంటారు. అదే కోడలు అడిగితే మళ్ళీ పోదులే మీ అమ్మగారింటికి, ఇప్పుడు ఇక్కడే ఉండు, ఇక్కడ పండగ కదా, పండగ పనులన్నీ చేసుకోవాలి కదా అంటూ ఉంటారు. ఎందుకని ఆలోచిస్తే తెలిసిందనమాట. కూతురు పండక్కో పబ్బానికో వస్తుంది కదా, అలా బలవంతం చేసి పెట్టుకుంటే వాళ్ళకొక సంతోషం 4 రోజులు ఉండేసి వెళ్తే. అందుకోసం కూతుర్ని బలవంతం చేస్తారు. అదే కోడల్ని అమ్మగారింటికి ఎందుకు పంపిరంటే, పదే పదే అమ్మగారింట్లో పోయి కూర్చుంటే అత్తగారు బాగా చూసుకోలేదేమో, అందుకే ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా అమ్మగారింట్లోనే ఉంది అనేస్తారు కదా నలుగురు. అందుకని కోడల్ని అమ్మగారింటికి పంపిరు. కానీ అత్తగారు ఆలోచించాల్సింది, ఆ కోడలు కూడా మరో ఇంటి ఆడబిడ్డే కదా, వాళ్ళ అమ్మా నాన్న కూడా ఫీల్ అవుతారు.